తన గెలుపు కోసం కృషి చేసిన నాయకుల రుణం తీర్చుకునే పనిలో నూతన ఎమ్మెల్యే నిమగ్నమయ్యారా? కుటుంబ బంధుత్వంతో ఆయన గెలుపులో పాత్ర వహించిన వారికి ఇక పూర్తి సహకారం ఉంటుందని తేల్చి చెప్పేశారా? ఈ రోజు మా కిట్టు బాబాయ్ దేవాలయంలో ప్రోగ్రామ్ పెట్టినారు. సో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. 17 ఏళ్ల ఆయన ప్రయత్నానికి విజయం అందించిన నాయకులను ఒక్కొక్కరిగా కలుస్తూ వారి రుణం తీర్చుకుంటున్నారా? బంధువులు, పెద్ద మనుషులు, కిట్ అన్న లోకల్ గా తిరుమల అన్న లోకల్ లీడర్లు చాలా మంది ఎన్నో ఏళ్ళుగా మాకు సంబంధం ఉంది. కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే హోదాలో అడుగుపెట్టిన ఆయనకు గొల్ల క్రిట్టు బృందం అందించిన ఆహ్వానం అబ్బురపరిచిందా? బంధుత్వంతో ఒకటై వారితో ఉన్న అనుబంధానికి నేను తండ్రి కొడుకులు ఎంట్రీ ఇచ్చి అందరికి వారు మా వారంటూ తెలియజెప్పారా? రాజకీయ అరంగేట్రంతో చేసి ముందుకు దూసుకెళ్లాలంటూ ప్రయత్నాలు చేస్తున్న చిరబైన వైష్ణవికి నూతన ఎమ్మెల్యే పూర్తి సపోర్ట్ దక్కినట్టేనా? ఆనాడు చేసిన ప్రచారానికి రిటర్న్ గిఫ్ట్ అందిస్తారా? కష్టపడుతున్నారు, తప్పకుండా బాగా యాక్టివ్ వైష్ణవి, తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నేటి వేడుకకు హాజరైన నవీన్ యాదవ్ చిచ్చాకు పూర్తి సహకారం అందించబోతున్నారా? వాచ్ ఫోకస్ గొల్లకిట్టు నివాసంలో నవీన్ యాదవ్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అడుగుపెట్టారు. నివాసంలో పూజా కార్యక్రమాలకు ఆయన హాజరు కాగా నాడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రచారంలో పాల్గొని తన గెలుపు కోసం కృషి చేసిన వారి రుణం తీర్చుకునే పనిలో నవీన్ యాదవ్ నిమగ్నమయ్యారు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కు మారడపల్లి చిరబైన కృష్ణ యాదవ్ మధ్య గతనాటి నుంచి ఎంతో పరిచయం ఉండగా వారంతా బంధుత్వంతో ఒకటిగానే ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో కృష్ణ యాదవ్ తన సన్నిహితుల ద్వారా నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయగా చిరమైన వైష్ణవి యాదవ్ నవీన్ యాదవ్ సతీమణితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నవీన్ యాదవ్ గెలుపుతో వారు సంతోషం వ్యక్తం చేయగా నేడు కంటోన్మెంట్ లో అడుగుపెట్టగానే ఇక తమ గెలుపుకు కృషి చేసిన వారికి కలిసి కృతజ్ఞతలు చెప్పే పనిలో పడ్డారు. అందులో భాగంగా శ్రీశైలం యాదవ్ మొదట మారడపల్లిలోని చిరబైన కృష్ణ యాదవ్ నివాసానికి రావడంతో మొదట మారడపల్లి మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవీన్ యాదవ్ తన కుటుంబ సభ్యుల నివాసంలో మరో పూజా కార్యక్రమానికి వెళ్లడంతో ఇక ఆయన వచ్చే వరకు వారితో ముచ్చటిస్తూ అక్కడే ఉండగా ఇక నవీన్ యాదవ్ ఎంట్రీ ఇవ్వగానే బాణసంచా కాల్చి గొల్లకిట్టి ఆయనకు స్వాగతం పలికి కృష్ణ యాదవ్ సన్నిహిత మిత్రుడు తిరుమల వంశీ నవీన్ యాదవ్ కు స్వాగతం పలకడంతో ఆయనకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని అందించగా అర్చకుల పూజల మధ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారి సన్మానాలు అందుకున్నారు. ప్రోగ్రామ్ పెట్టినారు. సో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అట్లానే మా మామయ్య ఇంట్లో కూడా ఈరోజు దేవుంట మల్లన్న ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేసినారు. సో 5-6 నెలలు అయింది ప్రాంతం రాకుండా. సో ఈరోజు వచ్చి దర్శించుకోను. స్థానికంగా మా బంధువులు, పెద్ద మనుషులు, కిట్ అన్న లోకల్ గా తిరుమల అన్న లోకల్ లీడర్లు చాలా మంది ఎన్నో ఏళ్ళుగా మాకు సంబంధం ఉంది. వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి రావడం జరిగింది. ఇక కిట్టు ఎంట్రీ అనంతరం నవీన్ యాదవ్ ను సన్మానించగా చిచ్చా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోగా తమ నివాసానికి వచ్చిన నవీన్ యాదవ్ ను అమ్మవారి మాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. తన గెలుపు కోసం ఎంతో మంది బంధువులతో పాటు సన్నిహితులు కృషి చేశారని, వైష్ణవి తన గెలుపు కోసం కష్టపడ్డారని, 17 ఏళ్ల తన కష్టానికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్యే చేశారని, తప్పక వైష్ణవి కూడా మంచి అవకాశాలు వస్తాయని తన సపోర్టు ఉంటుంది అంటూ నవీన్ యాదవ్ స్పష్టం చేశారు. మా చెల్లె చిన్నప్పటి నుండి చూసిన మా పాప ఇప్పుడు ఎదుగుతుంది, పొలిటికల్ గా కూడా గ్రో కావాలా, మా పార్టీలో బాగా యాక్టివ్ తిరుగుతుంది. మా వైఫ్తో పాటు అక్కడ మహిళా కార్యకర్తలతో పాటు వైష్ణవి కూడా చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేసింది. వాళ్ళ టీం అందరిని పెట్టుకొని తిరిగింది డైలీ. వైష్ణవికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీ కన్నా వారందరి మధ్య బంధుత్వం గొప్పది కాగా వారి కుటుంబంతో చిరబైన కృష్ణ యాదవ్ కు గతనాటి సాన్నిహిత్య సంబంధం ఉండగా వైష్ణవి రాజకీయ భవితవ్యంకు తమ వంతు సపోర్టు ఖచ్చితంగా ఉంటుందంటూ నేడు చెప్పకనే చెప్పుకురాగా మారడపల్లిలో అడుగుపెట్టిన నూతన ఎమ్మెల్యేకు తమదైన శైలిలో స్వాగతం పలికి విందు భోజనాలను వారందరికీ గొల్లకిట్టు టీం సభ్యులు అందించారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్కులో నిర్వహించే దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలకు తరలివస్తున్న బీజేపీ అగ్రనాయకులకు, కంటోన్మెంట్ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిద్దాం. బాణుకా నర్మదా మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు.
కంటోన్మెంట్ ప్రాంతంలో భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఏర్పాటు మహోత్తరకలను సాకారం చేసిన ఆ మహానాయకుడి స్ఫూర్తిని చిరస్మరణీయంగా నిలిచిన కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జై రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దేశభక్తి, అభివృద్ధి దృక్పథం, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు. మెరుపు ధర్నాతో అధికారులు దిగొచ్చారు. సాధ్యమైనంత తొందరలో అంటూ హామీ ఇచ్చారు. ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. అంటే ఇంత నిష్క్రియాపరత్వంలో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, పేదలను పట్టించుకోవట్లేరు అనడానికి వెస్ట్ మాడపల్లె సజీవ సాక్ష్యం. మాకు నమ్మకం లేదంటూ లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో ఇక ఎంపీ ఈటల హామీతో వెనక్కి తగ్గారు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా చెప్పి అలసిపోయినాం కాబట్టి. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కథ అటు ఇటు తిరిగి చివరికి కార్పొరేటర్ కొంత దీపికా నరస్ సారథ్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మెరుపు ధర్నా వరకు వెళ్లడంతో జనవరి 2వ తేదీ వరకే డెడ్ లైన్ స్పష్టం చేయగా ఈ తేదీ దాటితే ఇక అదే జరుగుద్దంటూ ఎంపీ ఈటల రాజేందర్ అల్టిమేట్ ఇచ్చేశారు. 14 తారీఖు నాడు గృహప్రవేశం వెళ్తామన్నా. కంటోన్మెంట్ మారడపల్లి లబ్ధిదారుల కథ ఈ రోజు మెరుపు ధర్నా వరకు వెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దాం ఈ పరిస్థితి అంటూ బాధితులు గగ్గోడు పెడుతుండగా ఎన్నిసార్లు చెప్పినా రేపు ఎల్లుండి అంటే అధికారులు వాయిదా వేయడం మినహా వాటిని అందించడంలో మాత్రం విఫలం కావడంతో ఇక కలెక్టర్ ముందే తమ గోడు వెళ్లబోసుకుంటూ లబ్ధిదారులను కార్పొరేటర్ కొంత దీపికా నరస్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ వద్ద ఇండ్లు అందని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించడంతో పాటు ఇక వారితో కలిసి కలెక్టర్ ముందు మెరుపు ధర్నాతో సమస్య పరిష్కారం అవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇండ్లు కూల్చేటప్పుడు ఇంట్లో ఉండే అందరి కి అంటూ పత్రాలు రాసి ఇప్పుడు కట్టిన తర్వాత వారి అసలు కారు వీరు అసలు కాదు అంటూ వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ మండిపడుతూ ఇక మారడపల్లి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు తరలి వెళ్లారు. ఒక్కసారిగా మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా చేరుకుని మెరుపు ధర్నా చేయడంతో పోలీసులు కలెక్టర్ కార్యాలయం అధికారులు షాక్ అయ్యారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయగా వచ్చిన వారంతా అధిక శాతం మహిళలే కావడంతో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారు మాత్రం ససమీరా అంటూ తమ డబుల్ బెడ్రూమ్ విషయానికి ఈ రోజు ఏదో ఒకటి తేల్చాలంటూ పట్టుబడడంతో ఇక చేసేదేం లేక ఉన్నతాధికారులకు సమాచారం అందించగా వారికి మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ మెరుపు ధర్నాలో పాల్గొన్నారు. తాను కూడా వారికి మాట ఇచ్చి వేచి చూస్తున్న పరిస్థితి అని దీనికి అధికారులే సమాధానం చెప్పాలంటూ స్పష్టం చేయగా ఇక దిగొచ్చిన అధికారులు కాస్త సమయం ఇవ్వాలంటూ కోరారు. జనవరి 2వ తేదీలాగా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకపోతే ఇక నేరుగా తాళాలు పగలగొట్టి గృహప్రవేశం చేస్తామంటూ ఈటల హెచ్చరించడంతో పాటు చిన్న జిల్లాలైతే అధికారులు అందుబాటులో ఉంటారనుకుంటే పేదలను అధికారులను పట్టించుకోవడం లేదనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ ఈటల స్పష్టం చేశారు. అంటే వారు జనవరి 2వ తారీఖు లోపు ఏదైతే లిస్ట్ ఉందో ఆల్రెడీ ఎంక్వైరీ లిస్ట్ ఉందో దాని ప్రకారం ఇస్తా అని చెప్పిండు. ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణలో మేము నిర్ణయించుకుంటామని చెప్పి హెచ్చరించినాం. అంటే చిన్న జిల్లాలలో కలెక్టర్లు నేరుగా ప్రజలు కలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి భావిస్తే చిన్న జిల్లాలు అయిన తర్వాత కూడా ప్రజలకు కలెక్టర్లు అందుబాటులో ఉండలేరు. డబుల్ బెడ్రూమ్ కథకు త్వరలోనే పులి స్టాప్ అంటూ నెలల తరబడిగా వాయిదాలు కొనసాగుతూనే ఉండగా 2వ లిస్టులో సుమారు 180 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయాలంటూ వారి ప్రథమ డిమాండ్ కాగా మిగిలిన వాటి విషయం దేవుడెరుగు. మొదట అసలైన లబ్ధిదారులకు మాత్రం ఇండ్లు ఇచ్చేయండి అంటూ కోరుతుండడం విశేషం. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. కోటా డివిజన్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ ప్రభు అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ క్రైస్తవ సోదరిమణులకు, పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియన్ రొజారియా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ. తొలి దశ తెలంగాణ ఉద్యమ రథసారథి, ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి సిద్ధాంతకర్త, మాదిగల అరుంధతి, మడమతిప్పని మహానాయకురాలు, ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి దివంగత టిఎన్ సదాలక్ష్మి జయంతి శుభాకాంక్షలు. ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే సదాలక్ష్మి జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. ఉద్యమ నాయకురాలకి ఘన నివాళులర్పించి ఆమె సేవలను స్మరించుకుందాం. టిఎన్ వంశతిలక్, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. నార్త్ జోన్ పరిధిలో ఉన్న వైన్ షాప్ నిర్వాహకులతో డీసీపీ సాధన రష్మి పెరమాల్ సమావేశమై పలు సలహాలు, సూచనలు చేశారు. డీసీపీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లైసెన్స్ పొందిన వైన్ షాపుల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ రూల్స్, ఎక్సైజ్ రూల్స్ ను పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీసీపీ సాధన రష్మి పెరమాల్ హెచ్చరించారు.
తప్పనిసరిగా ప్రతి వైన్ షాప్ ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్సైజ్ గైడెన్స్ ను పాటిస్తూ వ్యాపారాలను కొనసాగించాలని కోరారు. సెట్టింగ్ రూమ్ లో ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాలని బాధ్యత వైన్ షాప్ నిర్వాహకులపై ఉంటుందని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ వైన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. మైనర్లకు మద్యం అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేటాయించిన సమయానికే వైన్ షాపులు మూసివేయాలని సూచించారు. ఎంట్రీ అవుట్ సీసీ కెమెరాల పరిరక్షణలో ఉండాలన్నారు. వైన్ షాప్ నిర్వాహకులు ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందించేలా కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని డీసీపీ సాధన రష్మి పెరమాల్ తెలిపారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కనపడాలి, ఓకే ఇక్కడ వైన్ షాప్ ఉంది, కానీ ఆ ఓనర్ ఆర్ మేనేజర్ హ్యాస్ టేకన్ ఆల్ దీస్ స్టెప్స్ విజిబిలీ సో దట్ మా కాలనీలో మాక్సిమం ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా చూసుకుంటానికి ఆయన హీఈస్ టేకింగ్ ఆల్ దీస్ స్టెప్స్. కంటోన్మెంట్ డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ 6వ వార్డు ప్రజలకు, క్రైస్తవ కుటుంబీకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకొని ప్రభు అనుగ్రహాన్ని పొందుదాం. గడ్డం శ్యామల్, కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు అధ్యక్షుడు. స్థానిక కార్పొరేటర్ దంపతులు అందించిన సపోర్టుతో అక్కడ షాపుల కూల్చివేతలు ఆగిపోయాయి. మాజీ మంత్రి తలసాని ఆదేశాలతో అధికారులు వెనక్కి తగ్గారు. తమ షాపులు తమకు దక్కడంతో అక్కడి వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఇన్ని అందించిన నేతలు వస్తున్నారనగానే నేడు కృతజ్ఞతతో వారందించిన స్వాగతం అబ్బురపరిచింది. డప్పు చప్పులు, వాయిద్యాలతో పాటలతో సత్కరించి వారిని రుణం తీర్చుకోగా 80% సమస్యలతో సతమతమైన ప్రాంతాలన్నీ సమస్యలు లేకుండా తీర్చిదిద్దిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ తలసాని స్పష్టం చేశారు. మా బ్యాడ్ లైక్ ఏంటంటే మా గవర్నమెంట్ పోవడం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు కట్టి ఉన్నాయి, రైల్వేకు డబ్బులు కట్టి ఉన్నాయి. ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఫతేనగర్ బ్రిడ్జు ఎంత డ్యామేజ్, ఎంత ఇబ్బందికరంగా ఉందో, రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎట్లున్నాయో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ మనం నిరంతరంగా ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం మనం పాటుపడతాం కాబట్టి తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. సరతగ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా సాగింది. స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి దంపతుల సారథ్యంలో జేహెచ్ఎంసీ అధికారుల నేతృత్వంలో ఈరోజు 1,67,00,000 రూపాయలతో సీసీ రోడ్డు, స్ట్రామ్ వాటర్ పైప్ లైన్ పనులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో తలసాని అడుగుపెట్టగానే స్థానిక చిరు వ్యాపారులు ఆయనకు పలికిన స్వాగతం అబ్బురపరిచే విధంగా సాగింది. గత కొద్ది రోజుల క్రితం ఓల్డ్ కస్టమ్ బస్తీ వద్ద చిరు వ్యాపారులను తొలగించేందుకు అధికారులు సిద్ధం కాగా తలసాని ఆదేశాలతో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి వారికి అండగా నిలవడంతో ఇక అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ డప్పు చప్పుల్లో, పూలదండలతో వారు స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం ముగిసే వరకు ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా వెంటనిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం తలసాని పర్యటనను స్థానిక కార్పొరేటర్ మహేశ్వర శ్రీహరితో పాటు మిగతా నాయకులు అధికారులతో కలిసి కొనసాగించారు. నాలాలో వ్యర్థాలు వేయడం వలన కలుగుతున్న ఇబ్బందులపై నాలాలో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు. కబరస్థాన్ను సందర్శించి పనులు వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం పలు ఇబ్బందులు స్థానికులు తెలియజేయగా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తారంటూ హామీ ఇచ్చారు. గతంలో పాలకులు కేవలం ఓటు బ్యాంకు కోసం పర్యటనలు చేసేవారని, 80% సమస్యలతో ఉన్న ప్రాంతాల్లో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 20%కి తీసుకొచ్చారని, కానీ ప్రభుత్వం మారడంతో నిధులు మంజూరైన పనులు కూడా జరగక బ్యాడ్ టైం నడుస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు. పర్యటనలో డీసీ డాకు నాయక్, ఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, డీజీఎం ఆశీష్, డిఏ అనిత, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, నరేందర్, అరీఫ్, శేఖర్, నాగరాజు, అఖిల్, బస్తీవాసులు అబ్బాస్, వాహిద్, సాబేర్, మహిన్తో పాటు పలువురు పాల్గొన్నారు. నగర్ లో తీసుకున్నా చేసినాం, బేగంపేటలో తీసుకున్నా చేసినాం, రాంగోపాల్పేట కానీ, మోండా మార్కెట్ కానీ, పద్మారావు నగర్, బన్సిలాల్పేట అన్ని ప్రాంతాల్లో కూడా 60% పనులు మనమే చేసినాం. 50 ఏళ్ల నుంచి ఎవరు చేయలేనటువంటి పనులు కూడా మనం చేసినాం. తప్పకుండా ప్రజల ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆ ఇబ్బందులను దూరం చేయడానికి ఇది నిరంతర ప్రక్రియ. సమస్యలు లేని సనత్ నగర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటూ తలసాని ముందుకు సాగుతుండగా గతనాడు వర్షం పడితే చాలు మునిగిపోయే పరిస్థితి నుంచి నేడు మునక సమస్య లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమదంటూ తెలియజేస్తుంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా తాను ఉన్నానంటూ స్థానికులకు భరోసా కల్పించారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ పార్కులో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహం వద్ద నిర్వహిస్తున్న జయంతి వేడుకల్లో పాల్గొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. కంటోన్మెంట్ వార్డు బీజేపీ అధ్యక్షులకు, బీజేపీ సీనియర్ నాయకులకు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి శుభాకాంక్షలు. జె రామకృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు.
కంటోన్మెంట్ లో ఈ నెల 25న దివంగత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం. దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయం. భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను వాడవాడలా ఘనంగా జరుపుకుందాం. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ భానుక నరోద మల్లికార్జున్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు. వాజ్పేయి జయంతి వేడుకల సాక్షిగా మళ్లీ వారిద్దరి మధ్య పోటీ బయటపడిందా? నువ్వా నేనా అంటూ ఒకరిపై ఒకరు చేయి సాధించేందుకు బ్యానర్లతో పోటీ పడ్డారా? పంతం 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 నీదా నాదా హై. ఒకరిది ఈవెంట్లను నడిపిన తెలివి, మరొకరిది ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో ఇద్దరి మధ్య పోటీ కాస్త అక్కడ కాసాయం కథం తొక్కిందా? సొంతం గతనాడు ఒకరిని విడిచి ఒకరుండని డాక్టర్ యాక్టర్ మధ్య పోరు నేడు పోరు కాస్త బజారుకెక్కిందా? సొంతం 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 నీకా నాకా హై. పదుల సంఖ్యలో బ్యానర్లు ఒకరేస్తే అంతకు మించి అంటూ మరొకరు జవాబిచ్చారా? వీరిద్దరి మధ్య పోటీ చేసి మిగతా నేతలు గప్చుప్ అయి సర్దేసుకున్నారా? ఏంటి ఇంతటి పోటీ ఎక్కడ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ పికెట్ పార్క్ లోని వాజ్పేయి విగ్రహం వద్ద పరిస్థితి. వాజ్పేయి పార్క్ వద్ద ఆయన జయంతిని పురస్కరించుకుని నేతలు వేసిన బ్యానర్లు ఇప్పుడు వారిద్దరి మధ్య అంతర్గత యుద్ధాన్ని తెలియజేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం పార్కు చుట్టూ నామినేటెడ్ సభ్యురాల హోదాలో భానుక నర్మదా మల్లికార్జున్లో భారీ బ్యానర్లతో నింపేశారు. ఇక కాస్త కూడా ఖాళీ స్థలం లేకుండా వరంతా ఇలా నింపేగా మధ్యలో తలుక్కుమంటూ మరలా మాజీ నామినేటెడ్ సభ్యుడు జన్యావుల రామకృష్ణ బ్యానర్లు దర్శనమిచ్చాయి. దీంతో వెనక్కి తగ్గని భానుక నర్మదా మల్లికార్జున్ ఇక ఆకాశాన్ని సైతం వదలకుండా అడ్వర్టైజ్ బోర్డుల్లో భారీ బ్యానర్లతో తన మార్కును పదిలం చేసుకోవడంతో పాటు తానే గెలిచానంటూ చుట్టుపక్కల భారీ హోర్డింగ్ను తన బ్యానర్లతో నింపేశారు. ఆర్కే ఈవెంట్ అధినేతగా ఉన్న రామకృష్ణకు ఇది వెన్నతో పెట్టిన విద్య కాగా ఇకపై అన్నట్లుగా బ్యానర్ల ఏర్పాట్లో ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు నింపేశారు. భారీ హోర్డింగ్లు ఆక్రమించడంలో ఇక తన ఆలోచనతో పదుల సంఖ్యలో కటౌట్లు తెప్పించి చుట్టూ నింపేగా ఇక పదుల సంఖ్యలో అవకాశాన్ని బట్టి నింపేసేందుకు సిద్ధం చేసి పెట్టేశారు. పార్క్ లోపలతో పాటు బయట కూడా పోటీ సామాన్యంగా లేకపోగా ఇక నేను ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా బ్యానర్లను ఏర్పాటు చేయగా ఎటు చూసినా తన బ్యానర్లు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. 1, 2 కాదు పదుల సంఖ్యలో అంటూ మొత్తం నింపేగా ఇది చూసిన నాయకులంతా వారి మధ్య పోటీని చేసి సైలెంట్ గా మనకెందుకు వచ్చిందిలే అంటూ వారి పనులో వారు నిమగ్నమయ్యారు. ఒకరు విగ్రహ ఏర్పాట్లో ఆరంభంలో ఉన్న నాయకుడు, మరొకరు విగ్రహ ఆవిష్కరణ తన హయాంలో జరిగిందని తెలియచెప్పిన నాయకురాలు. గత నామినేటెడ్ కు ముందు వరకు వారిద్దరు ఒకటే కాగా నామినేటెడ్ పెట్టిన మంట కాస్త ఇద్దరిని విడదేగా ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది పోటీలున్నా వారిద్దరి మధ్య బాణాలు పెడితే మనకెందుకు తూగలేము అంటూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా పరిస్థితి ఉండగా నువ్వా నేనా సై అంటూ ఇద్దరిక పోటీ పడుతుండడం విశేషం. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి శుభాకాంక్షలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో నిర్వహించే అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న బీజేపీ అగ్ర నాయకులకు, కంటోన్మెంట్ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. వాడవాడలా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను నిర్వహిద్దాం. జె రామకృష్ణ, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, 2వ వార్డు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ ప్రభు అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని వేడుకుంటూ క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శాంసన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, 2వ వార్డు. కంటోన్మెంట్ లో నామినేటెడ్ పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. జెండా మోసేది మేమంటూ కొందరు నాయకులు, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నామంటూ మరికొంతమంది నాయకులు, పార్టీకి సేవ చేసి తమ వయసు మీద పడిపోతుందంటూ మరికొంతమంది నాయకులు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఈటల వద్ద తమ ప్రతిపాదనలు పెట్టుకున్నారు. కండవా కప్పుకొని నటించే వారి కన్నా పార్టీ కొరకు పనిచేసిన తమలో ఒక సీనియర్ నాయకుడికి పదవి ఇవ్వాలంటూ ఈటల చెంతకు కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు క్యూకట్టారు. రసవత్తరంగా మారుతున్న కంటోన్మెంట్ నామినేటెడ్ పదవి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బీజేపీ నేతల్లో నామినేటెడ్ పదవి ఆసక్తిగా మారింది. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగుతున్న భానుక నర్మదా మల్లికార్జున్ పదవీకాలం ఫిబ్రవరిలో ముగియనుంది. మరోసారి నామినేటెడ్ పదవి పొడిగింపు వస్తుందన్న నమ్మకంతో భానుక నర్మదా మల్లికార్జున్ ఉన్నారు. నామినేటెడ్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్తగా ఆశావహ నేతలు తెరపైకి వస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
పార్టీ కండువా కప్పుకొని జెండా మోయిన నాయకులకు పదవిని కేటాయించవద్దని చెప్తూనే ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నాయకుల్లో ఎవరికైనా అవకాశం కల్పించాలంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర ముందు తమ ప్రతిపాదనలో కంటోన్మెంట్ సీనియర్ నాయకులు పెట్టుకున్నారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను శామన్పేటలో కలిశారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 30 మంది సీనియర్ నాయకుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీ ఈటెల రాజేందర్కు కంటోన్మెంట్ బీజేపీ నాయకులు అందజేశారు. నామినేటర్ పదవిని తమలో ఒకరికి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని బీజేపీ నాయకులు ఈటెలకు అందించారు. నామినేటర్ పదవి కొరకు సీనియర్ నాయకులు సిహెచ్ శంకర్రావు, డిబి విజయానందరావు, జేబీ నరసింహరావు, బిబి ధనంజయాచారి, రాయల్ కుమార్, భాగ్యలక్ష్మి ప్రశాంత్, నిమ్మకాయల కిరణ్ కుమార్, జె రామకృష్ణ పేర్లను ప్రస్తావిస్తూ వినతి పత్రాన్ని ఈటెల రాజేందర్కు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు అందజేశారు. నామినేటెడ్ ఉద్దేశం గురించి కలవడం జరిగింది. పార్టీలో 20 నుంచి పనిచేసి ఉన్న వారికి ఇవ్వాలని అన్నను కోరినాము. అన్న దాని గురించి ఆలోచించి చెప్తా అన్నారు. మీరు చర్చలు చేసుకొని పేర్లు పంపించమని చెప్పారు. మేము ఆల్రెడీ 9 మంది సీనియర్ల పేర్లు పంపినాం కాబట్టి పెద్ద ఉంది కాబట్టి చిన్నవి చేసి పంపించమని చెప్పారు. దాని గురించి ఆలోచిస్తా అని చెప్పారు. అదిగాక తొందరలోనే ఎలక్షన్ వచ్చేటట్టు చూస్తా అని చెప్పారు కాబట్టి అన్న ఎలక్షన్ వచ్చిన దాకా సీనియర్ల కన్నా ఇవ్వమని ఛాన్స్ అడిగినాం అన్నకు ఒకసారి. అన్న ఆలోచిస్తా అని చెప్పారు. ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన వారిలో 1వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జయపాల్ రాకేష్, 3వ వార్డు అధ్యక్షుడు అరుణ్, 4వ వార్డు అధ్యక్షుడు సచిన్ కంకి, 5వ వార్డు అధ్యక్షుడు సంతోష్, 7వ వార్డు అధ్యక్షుడు పవన్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు, వీరవర్ధన్, విజయ్ యాదవ్, కిరణ్ కుమార్, సతీష్, శ్రీకాంత్, శంకర్లతో పాటు పలువురు ఈటెల రాజేందర్ను కలిసి తమ ప్రతిపాదనలో అందజేశారు. కంటోన్మెంట్ లో సీనియర్ నాయకులతో పాటు వార్డు అధ్యక్షులు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తుంటారు. గతంలో ఎలా ఉన్నా ఈసారి మాత్రం తమలో ఒకరికి పదవిలో దక్కించుకునే ఆలోచనలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిపై రోజు రోజుకు నేతల్లో ఆశలు పుట్టుకొస్తుండటంతో ఎవరికి పదవి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. గతంలో పలుసార్లు నామినేటెడ్ పదవి పొడిగింపు కొనసాగడంతో మరోసారి ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో పదవి పొడిగింపు జరుగుతుందన్న నమ్మకంతో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున ఉండగా ప్రయత్నిస్తే ఫలితం దక్కకపోతుందా అనే ఆలోచనతో వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు తమ అభ్యర్థనలు గట్టిగా ఈటెల ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తానికి నామినేటెడ్ పదవి అంశం ఇప్పుడు ఈటెల రాజేందర్ కు తలనొప్పిగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మోండా డివిజన్ ప్రజలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని వేడుకుంటూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నందికంటి రవి, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త, నందికంటి నాగమణి, సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. మాలాధరణలో ఉన్న శ్రీ గణేష్ తుకారం గేట్లోని తన నివాసం వద్ద పెద్ద ఎత్తున పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. వందలాది మంది అయ్యప్ప స్వాములు తరలివచ్చి తుకారం గేట్లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. గురుస్వాములు అయ్యప్ప స్వామి పడిపూజను భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించి భజనలు, కీర్తనలతో స్థానిక ప్రాంతాలను ఆధ్యాత్మికమయంగా తీర్చిదిద్దారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఆయన కుమారుడు ముకుల్తో పాటు శ్రీ గణేష్ సోదరులు అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేసి వారి ఆశీర్వచనాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలోని జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి సందర్శించారు. శ్మశాన వాటికలో తన సొంతంగా పలు అభివృద్ధి పనులను సదాకిషోర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి పనులను సదాకిషోర్ రెడ్డి పరిశీలించారు. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని సదాకిషోర్ రెడ్డి తెలిపారు. శ్మశాన వాటిక అధ్యక్షుడు కొండల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి విజయబాబు, ఉపాధ్యక్షుడు సదానంద్, సంయుక్త కార్యదర్శులు రామారావు, సాయికుమార్, సలహాదారులు యాదవరాజ్, సీతారాం, వరదారాణి, వేణుగోపాల్, కార్యనిర్వాహక సభ్యులు చంద్రమోహన్, మహేందర్, శ్రీశైలం, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్లో శ్రీ రాజరాజేశ్వరి లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. కుమ్మరిగూడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సత్సంగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజ నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ కు ఘనంగా స్వాగతం పలికి వేద పండితులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఘనంగా సత్కరించారు. ఈవో రవికాంత్, సత్సంగ్ కమిటీ సభ్యులు విజయలక్ష్మి, రుక్మిణి, అరుణ, టెంపుల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వీరలక్ష్మి, కుమారి, ప్రభావత్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, పలు దేవాలయాల చైర్మన్లు ప్రభాకర్ యాదవ్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. కానీ రాజరాజేశ్వరమ్మ ఆలయానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువ మొత్తం 100% మహిళలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఆశీస్సులు మీ పైన, ఈ ప్రాంతం పైన, యాభై కంటోన్మెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రజల మీద ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్స్ తో పాటు రాష్ట్రం కూడా అన్ని రకాల. మహంకాళి జిల్లా నాయకులంతా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్కుకు తరలివచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని పార్కులో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని పాలతో శుభ్రం చేసి దీపాలంకరణ చేశారు. గురువారం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లను చేశారు. దీపక్ రెడ్డి గారు కూడా ఈరోజు మన కార్యక్రమానికి రావడం జరిగింది. జేబీఎస్ బస్టాండ్ వద్ద పార్కులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడే అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు. వాజ్పేయి జయంతోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వాజ్పేయి విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాన్క నర్మదా మల్లికార్జునులు పాల్గొని వాజ్పేయి విగ్రహానికి పాలు పోసి నీళ్లతో కడిగి పలు రకాల విద్యుత్ దీపాలు పూలతో అలంకరించారు. దేశం గౌరవించే మహానాయకుడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ముఖ్య అతిథులు తెలిపారు. గర్వించే భారతమాత ముద్దుబిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారు తన జీవితాంతం దేశం కోసం, దేశ సౌభాగ్యం కోసం, ప్రజల అభివృద్ధి కోసం తపనపడి 100 సంవత్సరాల జయంత్యుత్సవాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు గుడ్ గవర్నెన్స్ పేరిట ఏ బిల్ అయితే ఇచ్చిందో ఆనాడు ప్రధానమంత్రి. కంటోన్మెంట్ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్ర నాయకులకు కంటోన్మెంట్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మహంకాళి జిల్లా నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ గౌడ్ తో పాటు కీలక నాయకులు పాల్గొన్నారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి సహకారాన్ని అందిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పరిశీలించారు. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు సహకారాన్ని అందిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో పాటు దాతల సహకారంతో మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందని కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి, కేర్ టేకర్ సదానంద్ కమిటీ సభ్యులు వెంకటేష్, హంసరాజు, లక్ష్మణ్, ఈశ్వర్, నర్సింగ్, వేణు, గోపాలాచారి, శ్రీనివాస్, శ్యామ్, పనిసా సంతోష్లతో పాటు పలువురు తెలిపారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కంటోన్మెంట్ లో పర్యటించారు. ఉప ఎన్నికల్లో తన గెలుపు కొరకు పనిచేసిన వారి వద్దకు వెళ్లి వారిని కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు వారు అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. మారేడుపల్లి లలితానగర్ లో కాళభైరవ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నవీన్ యాదవ్ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఆది సందీప్ యాదవ్ ఆహ్వానం మేరకు కాళభైరవ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దశరథ్, శ్రీనివాస్, ప్రదీప్, సంతోష్ యాదవ్, కుషాల్ తో పాటు పలువురు నవీన్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. తండ్రి ఒక చోట, తనయుడు ఇంకో చోట పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఆహ్వానానికి హాజరవుతూ వారి సన్మానాలను ముద్దం నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులు అందుకున్నారు.
కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ డివిజన్తో పాటు పలు కార్యక్రమాల్లో హాజరవ్వగా మరికొన్ని కార్యక్రమాల్లో ముద్దం నరసింహ యాదవ్ కుమారుడు ముద్దం మల్లికార్జున్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఓల్డ్ బోయినపల్లి వెస్లీ టీచర్స్ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అతిథిగా ముద్దం మల్లికార్జున యాదవ్ పాల్గొని కమిటీ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లియోనాల్డ్, సోలోమెన్, సుధాకర్, రత్నరాజు, జాన్ ఎనోత్, శాంసన్, మెజర్స్, ప్రశాంత్లతో పాటు పలువురు పాల్గొన్నారు. బుడిబుడి నడకల చిన్నారులు శాంతాక్లాజ్ వేషాధరణతో ఆకట్టుకున్నారు. క్రిస్మస్ వేడుకలను చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని కృష్ణపురి కాలనీలో మౌంట్ మావరిక్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు సందడిగా కొనసాగించారు. విద్యార్థులు ప్రత్యేక దుస్తులు ధరించి శాంతాక్లాజ్ వేషాధరణతో సందడి చేశారు. స్కూల్ డైరెక్టర్ రిషితా రూమల్లా సారథ్యంలో పాఠశాల సిబ్బంది పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన ఫుడ్ కార్నివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరూ కలిసిమెలిసి వేడుకలను జరుపుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని మారేడుపల్లి షనాయ్ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్స్ ను బీజేవైఎం మహంకాళి జిల్లా సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన పలు టీంలు క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యతను వెలికితీసేలా ఏర్పాటు చేస్తున్న క్రికెట్ టోర్నమెంట్స్ పట్ల రామచందర్ రావు బీజేవైఎం నాయకులను అభినందించారు. బుధ, గురు 2 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్లు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్రరావును బీజేవైఎం మహంకాళి జిల్లా అధ్యక్షుడు మద్దూరి శివాజీ, అల్లం శివకుమార్ యాదవ్లు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాజ్పేయి గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.